Hello everyone, welcome back to the channel. I hope you're all doing great. Today, let's try to learn English with another short conversational story. Auntie, ఏమైంది? Auntie, what happened? ఎందుకలా కంగారు పడుతున్నారు అంటే ఎందుకలా కంగారుగా కనిపిస్తున్నారు? Why do you look so worried? Why do you look so worried? ఏమీ లేదమ్మా, మీ అమ్మ ఎక్కడుంది? Nothing dear, where is your mother? Nothing dear, where is your mother? ఒకసారి పిలుస్తావా? Can you call her once? ఒకసారి తనను పిలుస్తావా? Can you call her once? అమ్మ లోపలుందండి. మామ్ ఈజ్ ఇన్సైడ్. మామ్ ఈజ్ ఇన్సైడ్. రండి కూర్చోండి. ప్లీజ్ కమ్ ఇన్ అండ్ సిట్ డౌన్. ప్లీజ్ కమ్ ఇన్ అండ్ సిట్ డౌన్. నేను ఇప్పుడే పిలుస్తాను. ఐ విల్ కాల్ హర్ రైట్ నౌ. ఐ విల్ కాల్ హర్ రైట్ నౌ. అమ్మా, పక్కింటి పార్వతి ఆంటీ వచ్చారు. మామ్, Parvati auntie from next door is here. Mom, Parvati auntie from next door is here. చాలా ఆందోళనగా ఉన్నట్లున్నారు. She looks very anxious. She looks very anxious. అవునా, సరే నువ్వు వెళ్ళి నీళ్ళు ఇవ్వు, నేను వస్తున్నాను. Is it? Okay, you go and give her some water. I am coming. You go and give her some water. I am coming. రామ్, ఇట్రా. పిల్లలిద్దరూ మాట్లాడుకుంటున్నారు. రామ్, ఇట్రా. ఆంటీ మొహం చూడు, ఏదో పెద్ద విషయం జరిగినట్లుంది. రామ్, come here. Look at auntie's face. It seems like something serious has happened. It seems like something serious has happened. అవునక్క, ఆమె ఎప్పుడు ఇంత టెన్షన్ పడదు కదా? Yes sister, she usually doesn't get this tense, right? She usually doesn't get this tense, right? అప్పుడే తల్లి కిచెన్ నుంచి బయటకు వచ్చి అడుగుతోంది. పార్వతి, ఏమైంది? అలా పడిపోతున్నావు? కూర్చో ముందు. Parvati, what happened? You are looking so drained, means extremely tired. You are looking so drained. Sit down first. సరళ, నా మనసు అస్సలు బాగలేదు, నీతో కొంచెం మాట్లాడాలి. సరళ, I am not feeling well at all. సరళ, I am not feeling well at all. I need to talk to you for a bit. I need to talk to you for a bit. సరే, వంటగదిలోకి వెళ్దాం, నేను వంట చేస్తూ వింటాను. ఓకే, కమ్ లెట్స్ గో ఇన్ టు ద కిచెన్. ఐ విల్ లిసన్ టు యూ వైల్ ఐ కుక్. లెట్స్ గో ఇన్ టు ద కిచెన్. ఐ విల్ లిసన్ టు యూ వైల్ ఐ కుక్. పిల్లలు అనుకుంటారు, అక్క చూడు, వాళ్ళు వంటగదిలోకి వెళ్ళి తలుపు కొంచెం వేసుకున్నారు. సిస్టర్, లుక్, దే వెంట్ ఇన్ టు ద కిచెన్ అండ్ పార్షియల్లీ క్లోజ్డ్ ద డోర్. దే వెంట్ ఇన్ టు ద కిచెన్ అండ్ పార్షియల్లీ క్లోజ్డ్ ద డోర్. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? వాట్ ఆర్ దే టాకింగ్ అబౌట్? వాట్ ఆర్ దే టాకింగ్ అబౌట్? ఎందుకంత రహస్యం? Why is it so secret? Why is it so secret? పద, మెల్లగా వెళ్ళి ఆ తలుపు దగ్గర విందాం. Come, let's go slowly and listen near the door. Come, let's go slowly and listen near the door. నువ్వు ముందు పద, ఎవరైనా చూస్తే బాగుండదు. You go first. It won't look good if someone sees us. You go first. It won't look good if someone sees us.
అప్పుడు పార్వతి చెప్పటం మొదలుపెట్టింది. సరళ, ఈరోజు నేను ఒకటి చూశాను, అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. సరళ, ఐ సా సంథింగ్ టుడే అండ్ ఐ డోంట్ నో హౌ టు టెల్ యూ. సరళ, ఐ సా సంథింగ్ టుడే అండ్ ఐ డోంట్ నో హౌ టు టెల్ యూ. అప్పుడు సరళ అంటోంది పార్వతితో, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. ఫస్ట్ యూ స్టే కామ్. ఈ కూరగాయలు కోయడంలో నాకు సాయం చెయ్యి, నీకు కాస్త కుదురుగా ఉంటుంది. హెల్ప్ మీ విత్ కటింగ్ దీస్ వెజిటబుల్స్, యూ విల్ ఫీల్ అ బిట్ సెటిల్డ్. హెల్ప్ మీ విత్ కటింగ్ దీస్ వెజిటబుల్స్, యూ విల్ ఫీల్ అ బిట్ సెటిల్డ్. సరే, ఆ బెండకాయలు ఇవ్వు, నేను తరుగుతాను. ఓకే, గివ్ మీ దోస్ ఓక్రా, ఐ విల్ చాప్ దెమ్. ఓకే, గివ్ మీ దోస్ ఓక్రా, ఐ విల్ చాప్ దెమ్. కానీ విషయం వింటే నువ్వు కూడా షాక్ అవుతావు. బట్ యూ విల్ ఆల్సో బీ షాక్డ్ వెన్ యూ హియర్ ద మ్యాటర్. బట్ యూ విల్ ఆల్సో బీ షాక్డ్ వెన్ యూ హియర్ ద మ్యాటర్. ముందు బెండకాయ ముక్కలు చిన్నగా కోయాలి సుమా, లేదంటే త్వరగా ఉడకవు. మేక్ ష్యూర్ టు కట్ ద ఓక్రా ఇంటూ స్మాల్ పీసెస్ ఫస్ట్, అదర్వైజ్ దే వోంట్ కుక్ క్విక్లీ. మేక్ ష్యూర్ టు కట్ ది ఓక్రా ఇంటూ స్మాల్ పీసెస్ ఫస్ట్, అదర్వైజ్ దే వోంట్ కుక్ క్విక్లీ. అది సరే కానీ నేను నీకు అసలు విషయం చెప్పాలి. దట్స్ ఫైన్, బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ ద రియల్ థింగ్. మన వీధిలో సుమిత్ర ఉంది కదా. యు నో సుమిత్ర ఫ్రమ్ అవర్ స్ట్రీట్ రైట్. యు నో సుమిత్ర ఫ్రమ్ అవర్ స్ట్రీట్ రైట్. అవును, ఆవిడ కూతురు చదువుకోవడానికి పట్నం వెళ్తుంది కదా, ఏమైంది? ఎస్, హర్ డాటర్ గోస్ టు ద సిటీ ఫర్ స్టడీస్ రైట్. వాట్ హ్యాపెండ్? ఎస్, హర్ డాటర్ గోస్ టు ద సిటీ ఫర్ స్టడీస్ రైట్. వాట్ హ్యాపెండ్? ఈరోజు మా అబ్బాయి సెల్ ఫోన్ ఛార్జింగ్లో పెట్టినప్పుడు ఒక ఫోటో చూశాను. టుడే వెన్ ఐ పుట్ మై సన్ సెల్ ఫోన్ ఆన్ ఛార్జింగ్, ఐ సా అ ఫోటో. టుడే వెన్ ఐ పుట్ మై సన్ సెల్ ఫోన్ ఆన్ ఛార్జింగ్, ఐ సా అ ఫోటో. ఏం ఫోటో పార్వతి? వాట్ ఫోటో పార్వతి? ఇంతకీ ఆ కూరలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి, ఇటువు. ఆర్ అన్నట్లు బై ద వే వీ నీడ్ టు యాడ్ సమ్ జింజర్ గార్లిక్ పేస్ట్ టు ద కర్రీ, గివ్ ఇట్ హియర్. అన్నట్లు బై ద వే వీ నీడ్ టు యాడ్ సమ్ జింజర్ గార్లిక్ పేస్ట్ టు ద కర్రీ, గివ్ ఇట్ హియర్. ఆ ఫోటోలో సుమిత్ర కూతురు మా అబ్బాయితో కలిసి సినిమా థియేటర్ దగ్గర ఉంది. In that photo, Sumitra's daughter was with my son near the movie theater. In that photo, Sumitra's daughter was with my son near the movie theater. నిజమా? ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు అనుకున్నానే. Really? I thought that girl was very well behaved. Really? I thought that girl was very well behaved. నేను కూడా అలాగే అనుకున్నాను. ఐ థాట్ సో టూ. కానీ ఆ ఫోటో చూశాక నా కళ్ళు తిరిగాయి. బట్ మై హెడ్ స్పన్ ఆఫ్టర్ సీయింగ్ దట్ ఫోటో. ముందు ఈ ఉల్లిపాయలు వేయించు, అవి దోరగా వేగాక చెప్పుదు కానీ. First, fry these onions, saute. First, fry these onions. You can tell me once they are golden brown. You can tell me once they are golden brown. ఇక్కడ మనం after they turn golden brown అని చెప్పాల్సిన అవసరం లేదు. You can tell me once they are golden brown. అవును, ఈ రోజుల్లో పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి. ఎస్, దీస్ డేస్
We must keep an eye on the children. These days, we must keep an eye on the children. చూసావా రామ్, సుమిత్ర అక్క గురించి మాట్లాడుతున్నారు. Did you see Ram? They are talking about Sumitra's sister. Did you see Ram? They are talking about Sumitra's sister. అవునక్క, ఫోటో గురించి ఏదో అంటున్నారు. ఆ ఫోటో మనకి ఎలా దొరుకుతుంది? ఎస్ సిస్టర్, దే ఆర్ సేయింగ్ సంథింగ్ అబౌట్ అ ఫోటో. వాళ్ళు ఒక ఫోటో గురించి మాట్లాడుతున్నారు. హౌ కెన్ వి గెట్ దట్ ఫోటో? హౌ కెన్ వి గెట్ దట్ ఫోటో? నోర్ ముయ్, అమ్మ వింటే చంపేస్తుంది. షట్ అప్. ఇఫ్ మామ్ హియర్స్ షీ విల్ కిల్ us. ఇఫ్ మామ్ హియర్స్ షీ విల్ కిల్ us. సరళ, ఆ గరం మసాలా కూడా కొంచెం వేయి, రుచి బాగుంటుంది. సరళ, యాడ్ a little of that garam masala too. It will taste good. Add a little of that garam masala too. వేస్తున్నాను. కానీ పార్వతి, ఆ ఫోటో నీ కొడుకు సెల్ఫీ తీసుకున్నట్లుగా కాకుండా ఇంకెవరో తీసినట్లు కనిపిస్తుంది. బట్ పార్వతి, that photo doesn't look like a selfie your son took. It seems like someone else took it. But Parvati, that photo doesn't look like a selfie your son took. It seems like someone else took it. వాడి మనసులో ఏ దురుద్దేశం లేకపోతే ఆ అమ్మాయికి తెలియకుండా ఫోటో ఎందుకు తీస్తాడు? If he didn't have any bad intentions, then why would he take that girl's photo without her knowing? If he didn't have any bad intentions, then why would he take that girl's photo without her knowing? అవును, ఈ రోజుల్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. Yes, it's hard to understand how people are behaving these days. నువ్వు వాడిని గట్టిగా అడగాలి. You should question him sternly. You should question him sternly. మనం కూతుళ్ళని ఎంత జాగ్రత్తగా పెంచాలో కొడుకులకు కూడా అంతే పద్ధతులు నేర్పాలి. Just as we raise daughters carefully, we must teach manners to sons as well. Just as we raise daughters carefully, we must teach manners to sons as well. ఆ ఫోటో చూసిన వెంటనే ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం కానీ మీ అబ్బాయి తప్పు చూడలేకపోతున్నాం. We are talking about that girl immediately after seeing that photo, but we are failing to see your son's mistake. We are talking about that girl immediately after seeing that photo, but we are failing to see your son's mistake. నిజమే సరళ, వెళ్ళి మా అబ్బాయిని అడుగుదాం పదా. True సరళ, let's go and ask my son. Let's go and ask my son. అలాగే అడుగుదాం, కానీ ముందు ఈ కూరలో ఉప్పు సరిపోయిందో లేదో చూడు. We will ask that. We will ask that, but first check if the salt is enough in this curry. We will ask that. First check if the salt is enough in this curry. ఉప్పు సరిపోయింది, ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లు. The salt is fine. Now sprinkle some coriander leaves. The salt is fine. Now sprinkle some coriander leaves. పద, ఇప్పుడు బయటకు వెళ్దాం. పిల్లలు ఇక్కడే తిరుగుతున్నట్లున్నారు. Come, let's go out now. రామ్, సరళ వాళ్ళ అబ్బాయిని పిలుస్తారు. రామ్, ఇట్రా. ఎందుకు తలుపు దగ్గర నక్కి వింటున్నారు? రామ్, కమ్ హియర్. వై ఆర్ యూ హైడింగ్ నియర్ ద డోర్ అండ్ eavesdropping? రామ్, కమ్ హియర్. వై ఆర్ యూ హైడింగ్ నియర్ ద డోర్ అండ్ eavesdropping? అంటే సీక్రెట్గా వినడం. ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా వినడాన్ని eavesdropping అంటారు. ఏం విన్నావో చెప్పు. టెల్ మీ వాట్ యు హర్డ్. టెల్ మీ వాట్ యు హర్డ్.
నాకెలా తెలుస్తుందమ్మా, నేను వినలేదు. హౌ వుడ్ ఐ నో మామ్, హౌ వుడ్ ఐ నో మామ్, ఐ డిడెంట్ హియర్ ఇట్. అబద్ధాలు చెప్పకు, నీకన్నీ తెలుసని నాకు అర్థమవుతుంది. డోంట్ టెల్ లైస్, ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యు నో ఎవ్రీథింగ్. డోంట్ టెల్ లైస్, ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యు నో ఎవ్రీథింగ్. తప్పైందమ్మా, ఇంకెప్పుడు అలాంటివి చేయను. ఐ మేడ్ ఎ మిస్టేక్ మామ్, ఐ మేడ్ ఎ మిస్టేక్ మామ్, ఐ విల్ నెవర్ డూ సచ్ థింగ్స్ అగైన్. వెళ్ళి చదువుకో. గో అండ్ స్టడీ. పార్వతి, వెళ్ళి మీ అబ్బాయితో మాట్లాడదాం పదా. పార్వతి, లెట్స్ గో అండ్ టాక్ టు యువర్ సన్. పార్వతి, లెట్స్ గో అండ్ టాక్ టు యువర్ సన్. వాళ్ళ ఇంటికి వెళ్ళాక సరళ రోహన్ వాళ్ళ అబ్బాయితో ఇలా అంటోంది. రోహన్, మీ అమ్మని చూడు ఎలా ఏడుస్తుందో. రోహన్, లుక్ ఎట్ హౌ యువర్ మదర్ ఈస్ క్రయింగ్. లుక్ ఎట్ హౌ యువర్ మదర్ ఈస్ క్రయింగ్. నువ్వు ఇలా తయారవుతావని అనుకోలేదు. నువ్వు ఇలా తయారవుతావని నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ నెవర్ థాట్ యూ వుడ్ టర్న్ అవుట్ లైక్ దిస్. ఐ నెవర్ థాట్ యూ వుడ్ టర్న్ అవుట్ లైక్ దిస్. నేనేం చేశాను ఆంటీ? అమ్మ ఎందుకు అలా ఏడుస్తోంది? వాట్ డిడ్ ఐ డూ ఆంటీ? వై ఈజ్ మామ్ క్రయింగ్ లైక్ దట్? నీకు అప్పుడే ప్రేమ పెళ్ళి కావాల్సి వచ్చిందా? Did you really need love and marriage this early? Did you really need love and marriage this early? కాలేజీకి వెళ్ళి బుద్ధిగా చదువుకోకుండా అమ్మాయిల వెంట తిరుగుతున్నావా? Are you roaming around with girls instead of going to college and studying properly? Are you roaming around with girls instead of going to college and studying properly? మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు ఆంటీ. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సేయింగ్ ఆంటీ. అవునా, ఈ ఫోటోలో అమ్మాయి ఎవరు? ఈజ్ దట్ సో? హూ ఈస్ ద గర్ల్ ఇన్ దిస్ ఫోటో? హూ ఈస్ ద గర్ల్ ఇన్ దిస్ ఫోటో? తను మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి. షీ ఈజ్ మై ఫ్రెండ్స్ యంగర్ సిస్టర్. షీ ఈజ్ మై ఫ్రెండ్స్ యంగర్ సిస్టర్. అమ్మ అందుకే ఏడుస్తోందా? ఈజ్ దట్ వై మామ్ ఈస్ క్రయింగ్? ఈజ్ దట్ వై మామ్ ఈస్ క్రయింగ్? ఏంటమ్మా ఇది? వాట్ ఈస్ దిస్ మామ్? ఆ ఒక్క ఫోటోకి ఏడుస్తున్నావా? యు ఆర్ క్రయింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ వన్ ఫోటో? యు ఆర్ క్రయింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ వన్ ఫోటో? ఆ పక్కనే మరో ఫోటో ఉంది చూసావా? ఆ పక్కనే మరో ఫోటో ఉంది చూసావా? చూడలేదా? Didn't you look at the other photo right next to it? Didn't you look at the other photo right next to it? అందులో నేను, తను, వాళ్ళ అన్నయ్య ముగ్గురం ఉంటాం. In that one, I, she and her older brother are all together. In that one, I, she and her older brother are all together. మేమంతా ఫ్రెండ్స్ అమ్మా. We're all friends mom. We're all friends mom. మీరు ఆ సీరియల్ చూసి చెడిపోతున్నారు. You are getting spoiled by watching those TV serials. You are getting spoiled by watching those TV serials. నా కాలేజీకి ఆలస్యం అవుతుంది, నేను వెళ్తున్నా. I am getting late for college. I am leaving. I am getting late for college. I am leaving. అప్పుడు సరళ పార్వతితో ఉంటుంది, విన్నావా వాళ్ళ ఫ్రెండ్స్ అంట. Did you hear that? He says they are just friends. Did you hear that? He says they are just friends. నువ్వే అనవసరంగా కంగారు పడ్డావు. You worried unnecessarily. You worried unnecessarily. వాడిని ఒక మాట అడిగితే సరిపోయేది. You could have just asked him once. You could have just asked him once. అవును కదా? That's true, right? ఛా, నా కొడుకు గురించి నేనే తప్పుగా అనుకున్నాను. I thought wrongly about my own son. I thought wrongly about my own son. Or I wrongly suspected my own son.
ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. నౌ మై మైండ్ ఈజ్ ఎట్ ఈజ్ ఆర్ పీస్. నౌ మై మైండ్ ఈజ్ ఎట్ ఈజ్. వాడు పిచ్చి వేషాలు వేసి ఇంటి మీదకి ఏం గొడవలు తీసుకొస్తాడేమోనని భయపడ్డాను. I was afraid he might do something foolish and bring trouble into the house. I was afraid he might do something foolish and bring trouble into the house. ఆలోచించింది చాలు కానీ వెళ్ళి టిఫిన్ చెయ్యి, మొహమంతా వాడిపోయింది. Enough of this thinking. Go have breakfast. Your face looks worn out. Enough of this thinking. Go have breakfast. Your face looks worn out. నేను వెళ్తా, పిల్లలు ఒక్కరే ఉన్నారు. నేను లేకపోతే ఇల్లు పీకి పందిరేస్తారు. I will leave now. The children are alone. I will leave now. The children are alone. If I am not there, the house will be in chaos. Okay friends, that's it for now. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. హ్యాపీ లర్నింగ్.